మహోన్నతుడా గొప్ప దేవా, నీ నామం ఎంతో ఉన్నతమైంది, అన్ని నామముల కన్నా పైనామము. దేవా, నీ నామములో నేను అడిగిన ప్రతి ప్రార్థనను నువ్వు వింటున్నావు, దానికి జవాబును దయచేసేవాడవు. కొన్ని అడిగినవి, కొన్ని అడగకముందే నాకు అక్కరగా ఉన్నవేవో దయచేసి నా ప్రతి అడుగులో నువ్వు ఉండి కాపాడుతూ సంరక్షిస్తూ నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో, నా పట్ల ఎంత కృప కలిగి ఉన్నావో చెప్పకనే చూపిస్తున్నా. అందుని బట్టి నీకెంతో వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తండ్రి, రేపు వెళ్ళబోయే నా ఇంటర్వ్యూలో నాకు తోడుగా ఉండి నన్ను నీ జ్ఞానముతో నింపండి. అడిగే ప్రతి ప్రశ్నకు సరి అయిన జవాబును భయము లేకుండా స్పష్టంగా ధైర్యంగా చెప్పగల సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. దేవా, నువ్వు నా కోసం సిద్ధపరిచిన ఉద్యోగం ఇదే అయితే నాకు ఈ జాబ్ ఇప్పించండి. ఎందుకంటే నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేలా చేసే ఏ జాబ్ నాకొద్దు. దేవా, రేపంతటిలో నాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఎంతమంది వచ్చారో ఇంటర్వ్యూకి, నాకు భయంగా ఉంది. ఏం పర్లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కంగ్రాట్స్ మిస్ మేరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవా, నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. తను నయోమిలా ఉందే. నయోమి, హాయ్ మేరీ, నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వచ్చాను కానీ మరి నువ్వు? నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను. అవునా, ఎప్పటి నుంచి? ఒక 2 years అవుతుంది. మరి నీ సంగతి ఏంటి? ఇంటర్వ్యూ ఏమైంది? దేవుడి దయ వల్ల జాబ్ ఓకే అయింది. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే, నేను వెళ్తాను, రేపు కలుద్దాం. ఓకే, బాయ్. మీ ఫ్రెండా? ఫ్రెండ్ అంటే అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు. ఒకే కాలేజ్, ఒకే క్లాస్మేట్. ఓ, ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంది. పెద్ద బోరింగ్ క్యారెక్టర్. అవునా? ఇంకా రోజు 8 hours ఎలా భరించాలో తనని. మరి సార్తో మాట్లాడి జాబ్ క్యాన్సిల్ చేయించమని చెప్పు. సార్ నువ్వేం చెప్పినా వింటాడు కదా. చెప్పి చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సార్, ఇందాక సెలెక్ట్ అయిన అమ్మాయి ఉంది కదా? ఏ అమ్మాయి? ఈరోజు 3 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. అదే సార్, మేరీ అని. మేరీ, నైస్ గర్ల్. చాలా హంబుల్ పర్సన్లా ఉంది. ప్రతి ఆన్సర్ చాలా క్లియర్గా చెప్పింది. కానీ తను మీరనుకున్నంత మంచి అమ్మాయి కాదు సార్. అవునా? నీకెలా తెలుసు? తను నా కాలేజ్ మేట్. తన క్యారెక్టర్ కూడా అస్సలు బాగోదు. అలాంటి వాళ్ళు మన ఆఫీస్లో ఉండటం అంత మంచిది కాదని నా అభిప్రాయం సార్. చూడు నయోమి, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ తను ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. నా రిక్వైర్మెంట్కి పర్ఫెక్ట్ అమ్మాయి. నా వర్క్కి ఇబ్బంది రానంత వరకు నాకే ప్రాబ్లం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, క్యారెక్టర్స్ని బట్టి నేను జాబ్ ఇచ్చే పని అయితే ఇందులో చాలామందికి జాబ్స్ వచ్చేవి కావు. నాకు కావాల్సింది నా వర్క్ టైంకి ఫినిష్ అవ్వడం. అది కాదు సార్. నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. సరే సార్. ఏమైంది? సార్ ఏమన్నాడు? వెళ్ళి పని చూసుకో అన్నాడు. ఏంటి? సార్ నీ మాట వినలేదా? అదేగా చెప్పింది. దేవా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అప్పులన్నీ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటాం. నాన్నకు ఈ మధ్య హెల్త్ బాగుండటం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తాను. అమ్మా. మేరీ, వచ్చేసావా? ఏమైంది ఇంటర్వ్యూ? సెలెక్ట్ అయ్యానమ్మా, రేపే జాయినింగ్. దేవా, నీకెంతో వందనాలు తండ్రి. యేసయ్య, రేపు ఉద్యోగానికి మొదటి రోజు. అక్కడ అందరితో సవ్యంగా నడుచుకొని జ్ఞానంతో మెలుగుటకు సహాయం చేయండి. చేస్తున్న ప్రతి పని గుడ్ అండ్ పర్ఫెక్ట్గా ఉండేలా సహాయం చేయండి. మంచి స్నేహాన్ని అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొనుటకు సహాయం చేయండి. నేనెక్కడున్నా నీ నామ మహిమార్థకరంగా జీవించలాగున నన్ను నడిపించండి. అల్లరితో కూడిన ఆటపాటలు, వినోదాలు, విందులకు అలవాటు పడి నిన్ను దూరం పెట్టే పరిస్థితులు నా జీవితంలోకి రాకుండా చేయండి. దేవా, చీకటి ప్రదేశానికి ఒక వెలుగు వెళ్ళినప్పుడు
అక్కడంతా వెలుగుగా మారుతుందే కానీ ఉన్న ఆ వెలుగు కూడా ఆరిపోదు. తండ్రి, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను వెళ్ళే ప్రదేశం అంతా వెలుగులా మారిపోవాలి, కానీ చీకటి నన్ను ఆవరించి నా వెలుగు ఆరిపోయే పరిస్థితి రాకూడదు. కోటి సూర్యుల తేజస్సు కలిగి ఎల్లప్పుడూ మండుచునుండు నిన్ను అంటిపెట్టుకుని ఉండి నేను వెలుగుతూ అక్కడున్న వారిని సహితం వెలిగించే విధంగా నన్ను నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హాయ్ నయోమి. హాయ్. ఫస్ట్ డేనా? అవును. తను నీకు ముందే తెలుసా? హా, నయోమి నా ఫ్రెండ్. నేను తను క్లాస్మేట్స్. అవునా? మీ పేరు? పావని. ఓకే. ఏమైనా చెప్పాలా? ఏం లేదు సార్. చెప్పినా మీరు పట్టించుకోవట్లేదు కదా. ఏంటి? ఏం లేదు సార్, నేను వెళ్తాను. హే నయోమి, ఈరోజేంటి సైలెంట్గా ఉన్నావు? సార్ దగ్గర చెప్పటానికి ఎవరు దొరకలేరా? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మైండ్ యువర్ టంగ్. ఎవరో గురించి సార్కి లేనిపోనివి చెప్పాల్సిన అవసరం నాకేంటి? లేనిపోనివి చెప్తావని నేను చెప్పలేదే, నువ్వే అంటున్నావు. చూడు నయోమి, ఏదో కలిసి పనిచేస్తున్నామనే సదుద్దేశంతో చెప్తున్నాను. నీకు ఎవరైనా కొంచెం రివర్స్ మాట్లాడితే వాళ్ళ మీద కోపం పెంచుకొని వాళ్ళ గురించి లేనిపోనివి పుట్టించి సార్కి చెప్పి వాళ్ళ జాబ్ పోయేలా చేయడం అసలు మంచి పద్ధతి కాదు. నువ్వు మంచి అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవాళ్ళను చేయడం మంచిది కాదు. వాళ్ళు ఏ అవసరంలో ఉండి జాబ్ చేస్తున్నారో నీకు తెలీదు. వాళ్ళ కడుపు కొట్టడం కరెక్ట్ కాదు. అది ఏ రోజుకైనా నీకే రిటర్న్ తగులుతుంది. చూడు, ఎవరి గురించి సార్ దగ్గర చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా నువ్వు ఆ సిరి గురించే కదా మాట్లాడుతున్నావు. నాకు అర్థమైంది. ఆమె వర్క్లో మిస్టేక్ చేసింది, అందుకే సార్ ఉద్యోగం నుంచి తీసేశారు. నేను చెప్పినందుకు కాదు. ఆ అమ్మాయి వర్క్ ఫినిష్ చేశాక ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూస్తానని నువ్వే ఫస్ట్ చూసావు. నువ్వే అలా క్రియేట్ చేశావని ఆఫీస్లో అందరికీ తెలుసు. సిరి ఒక్కదాని విషయంలోనే కాదు, సిరి లాంటి వారు చాలామంది ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయారు. ఎనీవే, నీ గురించి నాకెందుకు? చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. బాయ్. చెప్తాను. నాకు ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళ సంగతి ఏమైందో తెలిసి కూడా నాతోనే పెట్టుకుంది. ఏమైంది నయోమి? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం లేదు సార్. ఇదిగోండి, ఆ టేబుల్ మీద నా రిజైన్ లెటర్ ఉంది. నేను జాబ్ మానేస్తున్నాను. ఏమైంది? ఎందుకు రిజైన్ చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అసలు? ఎవరేమన్నారు? సార్, నేను అందరి జాబ్స్ తీయించేస్తున్నానంట. మీకు నాకు మధ్య ఏదో రిలేషన్ ఉందని, అందుకే నేనేం చెప్పినా చేస్తున్నారని ఆ మౌని పిచ్చి పిచ్చిగా వాగింది. అక్కడ అందరూ ఉన్నారు, నన్ను తేడాగా చూశారు. నా పరువంతా పోయింది. ఇంకా ఇక్కడుండి అవమానపడటం కన్నా జాబ్ మానేసి వెళ్ళిపోవడం మంచిది. అంత మాట అన్నారా? ఆగు, తనని ఇప్పుడే పిలిపించి మాట్లాడతాను. ఏం వద్దు సార్. ఇప్పుడు మీరు అడిగితే ఇది కూడా నేను మీకు చెప్పానని, మీ చేత తిట్టించానని ఇంకా అందరికీ చెప్తుంది. ఇంకా వాళ్ళకున్న డౌట్ కాస్త పోయి తను చెప్పిందే నిజమని ఫిక్స్ అవుతారు. నన్ను ఇంకా బాధ పెడతారు. ఇదంతా అవసరమా సార్? సరే, నువ్వు వెళ్ళు. తన సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్. హాయ్ పావని, మీ ఫ్రెండ్ మౌని కనిపించట్లేదేంటి? తనని జాబ్లో నుంచి తీసేశారు. అవునా? అదేంటి? సార్ ఒక వర్క్ ఇచ్చారు, అది 2 డేస్లో ఫినిష్ అవ్వాలన్నారు. అది ఇద్దరు కలిసి కంటిన్యూగా వర్క్ చేస్తే తప్ప 2 డేస్లో అవ్వదు. అలాంటిది తను ఒక్కదాన్నే 2 డేస్లో ఫినిష్ చేయమన్నాడు. తను చేయలేకపోయింది, అందుకే తీసేశాడు. అదేంటి? మరి తనకు హెల్ప్గా ఎవరినైనా పెట్టాల్సింది కదా. ఆ విషయం సార్కి తెలియదనుకుంటున్నావా? ఇదంతా కేవలం తనను జాబ్లో నుంచి తీసేయడానికి వేసిన ప్లాన్ అంతే. ఏంటి? నాకు అర్థం కాలేదు. నీకిప్పుడే అర్థం కాదులే, ముందు ముందు నీకే అర్థమవుతుంది. మేరీ, ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, మా ఆఫీస్లో చాలా రాజకీయాలు నడుస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రతి చోట ఉంటున్నాయి తల్లి.
అవేం పట్టించుకోకుండా నీ పనేదో నువ్వు చూసుకొని రా. ఎవరి జోలికి వెళ్ళకు, అందరితో సమాధానంగా ఉండు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వు. వాళ్ళు నీకన్నా చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మెలగాలో జ్ఞానం దయచేయమని ప్రార్థన చేసుకో. మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళతో పోరాడి మనం ఏం సాధించలేం, కానీ దేవుని ముందుంచి మన పనేదో మనం చేసుకుంటూ పోతే అంతా దేవుడే చూసుకుంటాడు. సరే నాన్న. సరే, వెళ్ళి పడుకో. రేపు చర్చికి వెళ్ళాలి, తొందరగా లేవాలి కదా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. నేను ఇలా అవ్వాలని, అలా అవ్వాలని. దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తాం. కొంతమంది జస్ట్ అనుకుంటారు, వదిలేస్తారు. మరికొందరు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తారు. మరికొందరు చివరి వరకు పోరాడతారు. ఏది ఏమైనా ప్రతి మనిషిలో ఒక లక్ష్యం ఉంటుంది. అది మంచిదే. దేవునికి ఒక లక్ష్యం ఉంది, సాతానుకు కూడా ఒక లక్ష్యం ఉంది. దేవుడైతే తన లక్ష్యాన్ని, అనగా సాతాను చేతిలో ఉన్న అధికారాన్ని తన మరణం ద్వారా తిరిగి తీసుకొని తన కుమారులము కుమార్తెలము అయిన మనకు ఇవ్వడం, అది దేవుడు సంపూర్తి చేశాడు. ఇప్పుడు సాతాను లక్ష్యం ఏంటి అంటే, ఏ అధికారాన్నైతే దేవుడు తీసుకొని తన పిల్లలకిచ్చాడో ఆ అధికారాన్ని ఆ పిల్లల ద్వారానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, చివరికి వారిని నరకానికి పాత్రులను చేయటం. అయితే దేవుణ్ణి తెలుసుకున్న మన లక్ష్యం మొదటిగా ఏముండాలంటే, ఎవరి ద్వారా అయితే సాతాను పనిచేస్తూ అధికారాన్ని తీసుకుని వారిని నాశనం చేయాలని అనుకుంటున్నాడో వాళ్ళ మనస్సును తిరిగి దేవుని వైపుకు తిరిగేలా చేయడం. హల్లెలూయా. ఇది మన మొదటి లక్ష్యంగా ఉండాలి. అయితే రోమా 1:8 పౌలు గారు అంటారు, మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడాలి అని. యవనస్తులారా, నాకింకా సమయం చాలా ఉందని, నేను తర్వాత చేస్తాలే అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే సాతానెప్పుడు యవనస్తులపైనే తన మొదటి గురిని ఉంచుతాడు. వాడి మాయలో పడితే నీ యవనకాలం ఎలా గడిచిపోయిందో కంటికి కూడా కనిపించకుండా చేస్తాడు. విలాపవాక్యములు 3:27 యవన కాలమున నరులు కాడి మోయట మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. దేవుడు నీకొక బాధ్యతను ఇస్తాడు. అది చేస్తావా చేయవా అనేది నీ చేతిలోనే, నీ నిర్ణయంలోనే ఉంటుంది. నాకెందుకు అనుకుంటే చేయలేవు. నేనెలా రక్షించబడ్డానో నా పొరుగువారు అలాగే రక్షించబడాలని ఆశ నీకుంటే చేస్తావు. ఏది ఏమైనా మన మొదటి లక్ష్యం మాత్రం దేవుని సువార్తను పంచడం. దేవుణ్ణి తెలుసుకొని కూడా సాతాను చేతిలో కీలుబొమ్మలు ఆడుతున్న వాళ్ళను బయటికి లాగటం. ఒక బిడ్డను కన్న స్త్రీ తల్లి అయితే ఆ బిడ్డను సరైన మార్గంలో నడిపించి నలుగురికి ఉపయోగకరంగా పెంచితే ఆమె గొప్ప తల్లి అవుతుంది. అప్పుడే బాప్తిసం తీసుకున్నవాడు పసిబిడ్డతో సమానం. వాడిని దేవునిలో నడిపించడం పెద్ద బాధ్యత. దానికి గొప్ప ప్రతిఫలం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం రక్షణ తీసుకొనని వారికి, తీసుకొని కూడా సాతాను వలలో చిక్కబడి ఉన్నవారికి దేవుని సువార్తను, ఆయన ప్రేమను పంచేవారిగా ఉందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వెంతో ప్రేమమయుడవు. మేమెంతో పాపులుగా ఉన్నప్పుడే మా కోసం మరణించి నీ సిలువ ద్వారా నీ బిడ్డలుగా చేసుకొని నీ నీతిని మాకిచ్చావు. అందును బట్టి నీకెంతో వందనాలు తండ్రి. నేను రక్షించబడ్డాను, ఎవరేమైపోతే నాకెందుకు అనే సెల్ఫిష్నెస్ నాలో ఉన్నట్లయితే యేసు నామంలో తీసివేయండి. నేనెలా నిన్ను తెలుసుకొని నరకం నుంచి తప్పింపబడ్డానో అలాగే అనేక మందికి నీ సువార్తను బోధించి నీ సత్య మార్గంలో నడిపింపగల కృపను నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హాయ్ పావని. హాయ్. ఏమైంది, డల్గా ఉన్నా? ఏం లేదు, మా అమ్మకు బాగాలేదు. కొంచెం అర్జెంటుగా డబ్బులు కావాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి సార్ని అడ్వాన్స్ అడగలేకపోయావా? ఇంతకుముందు చాలాసార్లు అడిగాను. లాస్ట్ టైమే, ఇదే లాస్ట్. ఇంకొకసారి అడ్వాన్స్ అంటే ఇవ్వను అని చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ అంటే అస్సలు ఒప్పుకోడు. నీ సిచ్యువేషన్ చెప్పు.
ఆయన వినడు. ఆ నయోమి అడిగితే మాత్రం ఎన్నిసార్లైనా ఇస్తాడు. సరే, నయోమితోనే అడిగిద్దాం. ఏంటి? అవును, నీ అమౌంట్ గురించి నయోమి చేతే సార్ని అడిగిద్దాం. నా కోసం ఆమెందుకు అడుగుతుంది? పద ఒప్పిద్దాం. హాయ్ నయోమి. హాయ్ నయోమి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, పాపం పావని వాళ్ళ అమ్మకు బాలేదంట. అయితే నేనేం చేయాలి? అది కాదు నయోమి, అయితే సార్ని డబ్బులు అడగడానికి భయపడుతుంది. పోనీ తన తరపున నేను అడుగుదామంటే నేనొచ్చి నెల కూడా కాలేదు. అప్పుడే రికమెండేషన్స్ అనుకుంటాడేమో అని భయపడి వెళ్ళట్లేదు. పోనీ ఇంకెవరితోనైనా అడిగిద్దామంటే అందరూ సార్కి భయపడుతున్నారు. అయితే నేనన్నాను, అందరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, మన నయోమి ఉంది కదా, తను మాత్రమే సార్తో ధైర్యంగా మాట్లాడగలదు. కాబట్టి నయోమికి నీ ప్రాబ్లం చెప్పు, తను చాలా మంచిది, నీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని నీకు తప్పకుండా హెల్ప్ చేస్తుందని తీసుకొచ్చాను. అంటే మా అందరికంటే నువ్వే సీనియర్ కదా, అందులోనూ నువ్వు ప్రతి వర్క్ పర్ఫెక్ట్గా చేస్తావు. కాబట్టి సార్కి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది. అలాంటప్పుడు సార్ నీ మాట కాకపోతే ఇంకెవరి మాట వింటాడో చెప్పు? అవును మరి, అయినా సార్తో డైరెక్ట్గా మాట్లాడేంత ధైర్యం వీరిలో ఎవరికుందని? అవును నయోమి, నువ్వు చాలా గ్రేట్, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. ప్లీజ్ తన గురించి సార్ దగ్గర అడగవా? నువ్వేం టెన్షన్ పడకు, నీ గురించి నేను సార్ దగ్గర అడుగుతాలే. థ్యాంక్ యూ నయోమి. అవును, ఎంత కావాలి? ఒక 20,000 వరకు కావాలి. ఓకే. హే పావని, ఇదిగో తీసుకో. వావ్ నయోమి, నిజంగా నువ్వు గ్రేట్, థ్యాంక్ యూ. ఇప్పుడు హ్యాపీనా? మేరీ, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను హెల్ప్ చేయలేదు, నా ద్వారా దేవుడు నీకు హెల్ప్ చేశాడు. నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. అవసరం ఉంటే ఒకలా, లేకుంటే ఒకలా బిహేవ్ చేసే మనుషుల మధ్యలో నీలాంటి వాళ్ళు కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పావని, నాదేం లేదు, నా దేవుడు అంటాడు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని. వాళ్ళు 1 మైలు దూరం రమ్మంటే నీవు వారితో పాటు 2 మైళ్ళు వెళ్ళు అని. ఒకరు నిన్ను సహాయం అడిగినప్పుడు చేయగలిగే స్థానంలో నువ్వు ఉన్నప్పుడు చేయడానికి చేయి వెనుకకు తీసుకోకని, ఇలా ఒకరికి ఒకరు సహోదర ప్రేమ కలిగిన వారి వలె ఉండాలని అంటాడు. నువ్వు చెప్తుంటే నాకింకా నీ దేవుని గురించి తెలుసుకోవాలనుంది. తప్పకుండా చెప్తాను. సరే వెళ్ళు, వెళ్ళి అమ్మ సంగతి చూడు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వింత తెలివి తక్కువ దానివని నేను అస్సలు అనుకోలేదు. హే, మాటలు జాగ్రత్త. నేను అనటం కాదు, ఆ మేరీ పావని నిన్ను ఫూల్ని చేశారు. కొంచెం బ్రెయిన్ మోకాల్లో కాకుండా తల్లో ఉన్నట్లు మాట్లాడు. నువ్వు చెప్పిందేం నాకు అర్థం కావట్లేదు. హా, నీకు నువ్వే తెలివైన దానివని అనుకుంటూ అందరి చేత ఫూల్ అవుతున్నావు. ఆ మేరీ పావని నీ దగ్గరికి రాకముందు వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ నేను విన్నాను. వాళ్ళు సార్ దగ్గరికి వెళ్దామనుకున్నారు, కానీ సార్ వాళ్ళు అడిగితే ఇవ్వడని నీ దగ్గరకొచ్చి నిన్ను పొగిడి నీ చేతే డబ్బులు ఇప్పించేలా చేసుకున్నారు. ఇప్పటిదాకా నిన్ను ఫూల్ని చేసినందుకు వాళ్ళు తెగ నవ్వుకుంటున్నారు. పైగా నువ్వింత చేసినా ఆ పావని ఇదంతా మేరీనే చేసిందని అనుకుంటుంది. తన వల్లే నువ్వు డబ్బులు అడిగావని, లేకుంటే తనకు డబ్బులు వచ్చేవే కావని తెగ పొగుడుతుంది. అవునా? సరే, ఏదో పాపం పోని ఒక 2 నెలలైనా జాబ్ చేసుకొని అని అనుకున్నాను. నన్నే మోసం చేస్తారా? సరే చూస్తాను, వాళ్ళెన్ని రోజులు ఇక్కడ జాబ్ చేస్తారో. మేరీ, నువ్వు వచ్చిన కొన్ని రోజులైనా వర్క్ చాలా బాగా చేస్తున్నావు. అందుకే నీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇస్తున్నాను. ఇది కానీ నువ్వు కరెక్ట్ టైంకి పర్ఫెక్ట్గా ఫినిష్ చేసావంటే నీకు ప్రమోషన్, అలాగే శాలరీ హైక్ కూడా అవుతుంది. సరేనా? తప్పకుండా సార్. చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకో. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. సరే సార్, ఐల్ డూ మై బెస్ట్. గుడ్, ఇంకా వెళ్ళు. ఏంటి అంత సంతోషంగా ఉన్నా? అవును పావని, చాలా సంతోషంగా ఉన్నాను. సార్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, అది ఫినిష్ చేస్తే శాలరీ హైక్ చేస్తామన్నారు, ప్రమోషన్ కూడా ఉంటుందన్నారు. అవునా? ఏంటి పావని, నీకు సంతోషంగా లేదా? అదేం లేదు మేరీ, నిన్ను కూడా మౌనిలా టార్గెట్ చేశారేమో అని భయపడుతున్నాను.
పావని, ఒకవేళ అలా చేసినా నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు. నేను నా జ్ఞానంతో పనిచేస్తే ఓడిపోతానేమో, కానీ నా దేవుని జ్ఞానంతో చేస్తే దేన్నైనా చేయగలను. నువ్వేం భయపడకు. నాకు 1 వీక్ టైం ఇచ్చారు. నేను ఖచ్చితంగా ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేయడమే కాదు మేరీ, చిన్న తప్పు కూడా ఉండకూడదు. సరే నయోమి, ఏ తప్పు జరగకుండా చూసుకుంటాను. దేవా, నా సహాయకుడవు నీవే. నా పక్షాన ఉండండి. ఇది నాకు అసాధ్యమే కావచ్చు, కానీ నీకు సమస్తము సాధ్యమే. నీ ద్వారా నాకు సాధ్యమే. దేవా, నేను చేస్తున్న ప్రతి పని గుడ్ అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. నా ఆలోచనలో ఆలోచన ఉండండి. నాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము యేసుక్రీస్తు నామంలో వడతిల్లదు. ఆమెన్. మేరీ, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? క్లయింట్స్ రేపే వచ్చేది. సార్, ప్రాజెక్ట్ అయితే ఫినిష్ అయింది. ఈరోజు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. గుడ్, ఈరోజు కంప్లీట్ అవ్వాలి. షూర్ సార్. ప్రాజెక్ట్ ఫినిష్ చేసావా? రేపు మార్నింగ్ నువ్వు ఫినిష్ అవుతావు. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు, ఒక ప్రాజెక్ట్ ఉంది. అది కానీ ఓకే అయితే కంపెనీ కోసం నేను చేసిన అప్పులన్నీ చిటికెలో కట్టేయచ్చు. వావ్, నైస్. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఆ ప్రాజెక్టు కొత్తగా జాయిన్ అయిన అమ్మాయికి అప్పగించాను. ఎలా చేస్తుందో అని కొంచెం ఆలోచిస్తున్నాను. అదేంట్రా, అంత పెద్ద ప్రాజెక్ట్ని కొత్త అమ్మాయికి ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తావు? ఎవరైనా సీనియర్కి అప్పగించాల్సిందే. అదే కదా నేను ఆలోచిస్తున్నాను. ఏ చిన్న ప్రాబ్లం అయినా డీల్ క్యాన్సిల్ అవుతుంది. మరి వేరే వాళ్ళకు అప్పగించు. అంత టైం లేదు. అయినా నాకు ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలనిపించిందో. ఆ టైంలో నాకు ఆ అమ్మాయే చేయగలదని అనిపించింది. ఎందుకంటే నేను ఏ వర్క్ ఇచ్చినా పర్ఫెక్ట్గా చేస్తుంది, టైంకి సబ్మిట్ చేస్తుంది. ఆ కారణంతో ఇవ్వాలని అనిపించుండొచ్చు. బాగానే చేస్తుందని అంటున్నావు కదా, ఇంకా భయం ఎందుకు? రేపు మార్నింగే వెళ్ళి తన ప్రాజెక్ట్ చెక్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూడు. ఉంటే క్లియర్ చెయ్యి. అవును, ఈరోజు ఈవినింగే చెక్ చేద్దాం అనుకున్నాను, కానీ అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను. రేపు ఉదయాన్నే వెళ్ళి చెక్ చేస్తాను. రేపు ఎర్లీగా రమ్మని కాల్ చేస్తాను. సార్, ఏంటి ఏ టైంలో కాల్ చేస్తున్నారు? రేపటి గురించి అయి ఉంటుంది. హలో సార్, గుడ్ ఈవినింగ్. మేరీ, రేపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేది ఉంది కదా, సో కొంచెం ఎర్లీగా రా. ఓకే సార్, తప్పకుండా వస్తాను. ఓకే సార్, బాయ్ సార్. ప్రాజెక్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. అంతా బాగానే ఉందిలే. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. మళ్ళీ ఎర్లీ మార్నింగే లేవాలి. నజరేయుడా యేసయ్యా, నా ప్రతి పనిలో నాకు తోడుగా ఉండి నాకు సహాయకుడిగా ఉన్నందుకు నీకు వందనాలు. దేవా, ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయాలి. అది ఓకే అవ్వాలి. దేవా, నాకు సహాయం చేయండి. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలాంటి తడబాటు నాకు రాకూడదు. నా జ్ఞానంతో కాదు తండ్రి, నీ జ్ఞానంతో నన్ను నింపండి. దేవా, టైం అవుతున్న కొద్దీ ఏదో తెలియని భయం నన్ను ఆవరిస్తుంది. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకేం కాదు. రేపంతటిలో నాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హే మేరీ, హాయ్. అయిపోయిందా ప్రాజెక్ట్? అయిపోయింది. ఇక్కడే ఉండు, వాష్రూమ్ వెళ్ళొస్తాను. ఈ మేరీ సిస్టమ్ దగ్గర ఈ పావని ఉందేంటి? పావని, నిన్ను సార్ పిలుస్తున్నారు చూడు. ఓకే. ఎస్, ఫైల్ డిలీట్ చేశాను. ఇంకా ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేస్తుందో చూస్తాను. నాతోనే పెట్టుకుంటారా? ఇలా ఉంటుంది నాతో పెట్టుకుంటే. హలో సార్, మేము ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంటాం. అవునా సార్, మన మీటింగ్ 10కి అనుకున్నాం కదా. అంటే బయట వేరే పని తొందరగా అయిపోయింది. మళ్ళీ మేడం యూఎస్ వెళ్ళిపోవాలి కదా, అందుకే అక్కడ అయిపోగానే మీ దగ్గరికే బయలుదేరాం. ప్రాజెక్ట్ రెడీగానే ఉంది కదా? ఎస్ సార్, రెడీగానే ఉంది. ఓకే సార్, ఓకే. మేరీ, ప్రాజెక్ట్ నాకు మెయిల్ చెయ్యి. క్లయింట్స్ ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు. ఓకే సార్, సెండ్ చేస్తాను.
ఏంటి ప్రాజెక్ట్ కనిపించట్లేదు? నేను ఇందులోనే కదా సేవ్ చేసింది. దేవా, ఏంటిది? ఫైల్ ఏమైంది? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నా పని అయిపోయింది. దేవా, ప్లీజ్ హెల్ప్ చేయండి. నాకు భయంగా ఉంది. మేరీ, ఏమైంది? సెండ్ చేయలేదు. వాళ్ళు వచ్చే టైం అయింది. సార్, ఫైల్ కనిపించట్లేదు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు మేరీ? సరిగ్గా చూడు, ఇంకెక్కడైనా సేవ్ చేసావేమో. లేదు సార్, నాకు బాగా గుర్తుంది. నీకు కొంచెం కూడా బాధ్యత లేదా మేరీ? అది ఎంత పెద్ద ప్రాజెక్ట్, అలా ఎలా పోగొడతావు? అందుకే నేను అప్పుడే చెప్పాను సార్ మీకు, ఈ అమ్మాయి మన ఆఫీస్కి సెట్ కాదని. జాయిన్ చేసుకుందే కాకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆమెకిచ్చారు. ఇప్పుడు చూసారా ఎంత పని చేసిందో? మేరీ, నాకు 5 minutesలో ప్రాజెక్ట్ కావాలి. ఏదైనా చెయ్యి. ఇది నాకెంత ఇంపార్టెంటో నీకు తెలీదు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పావని, నా జాబ్ పోయినట్టే. అసలు ఏం జరిగింది చెప్పు. ప్రాజెక్టు ఫైల్ కనిపించట్లేదు. నేను ఇందులోనే సేవ్ చేశాను. సార్ 5 minutesలో సబ్మిట్ చేయమన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంతేనా? సరే ఆగు. మేరీ, ఫైల్ నీకు మెయిల్ చేశాను చూడు. అదేంటి నీ దగ్గర ఎలా ఉంది? నేను నీకు సెండ్ చేయలేదు కదా. ఫైల్ ఇలా డిలీట్ అవుతుందని నాకు ముందే అనిపించింది. అందుకే మార్నింగ్ నీ ప్రాజెక్ట్ ఫైల్ని నేను మెయిల్ చేసుకున్నాను. నయోమి ఇలా చేస్తుందని నేను ముందే ఊహించాను. నేను చెప్పాను కదా, మౌనిని కూడా ఇలాగే చేశారు. కాకపోతే తన ప్రాజెక్టులో మిస్టేక్స్ క్రియేట్ చేశారు. అందుకే నీకు అలాంటి పరిస్థితి రాకూడదని ఆ ఫైల్ని నేను మెయిల్ చేసుకున్నాను. పావని, నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను తర్వాత పొగడొచ్చులే కానీ వెళ్ళి సబ్మిట్ చేయి. సార్, ప్రాజెక్ట్ మీకు మెయిల్ చేశాను. అవునా? వెరీ గుడ్. నేను చెక్ చేస్తాను. వెరీ గుడ్ మేరీ, ప్రాజెక్ట్ ఓకే అయింది. థ్యాంక్ యూ సార్. అవును, ప్రాజెక్ట్ ఫైల్ కనిపించట్లేదు అన్నావు కదా, ఎలా దొరికింది? నేను చెప్తాను సార్. మేరీ సేవ్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ని నయోమి డిలీట్ చేసింది. మౌని విషయంలో కూడా ఇలాగే చేసింది. మేరీ విషయంలో కూడా ఇలా చేస్తుండొచ్చు అనే డౌట్తో ఫైల్ని నేను నా మెయిల్కి సెండ్ చేసుకున్నాను. ఆ విషయం మేరీకి తెలీదు. అందుకే కనిపించట్లేదని మీతో అంది. తనే డిలీట్ చేసిందని నువ్వెలా చెప్పగలవు? నువ్వు చూసావా తను డిలీట్ చేయటం? లేదు సార్, కానీ తనే చేసింది. కావాలంటే మీరు ఒకసారి సీసీటీవీ చూడండి. ఏంటి నయోమి ఇదంతా? నీ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ మీద నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నానో నీకు తెలుసా? అల్లరి చేయాలి, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. దానిని నువ్వు క్రాస్ చేసావు. నిన్నిప్పుడే జాబ్లో నుంచి తీసేస్తున్నాను. సారీ సార్, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను సార్. ప్లీజ్ సార్, తనని క్షమించండి సార్, ప్లీజ్. సరే, మేరీ చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం రిపీట్ అయితే మాత్రం ఆఫీస్లో అదే నీ ఆఖరి రోజు అవుతుంది. థ్యాంక్ యూ మేరీ, నన్ను క్షమించు. నేనెంత పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడు నయోమి, ఒక పని చేసే ముందు దేవుడున్నాడు, ఆయన ప్రతిదీ చూస్తున్నాడు అనే ఆలోచన రావాలి. మనం చేసే అల్లరి ఒకరిని వారి బాధలో నుంచి బయటికి తీసుకొచ్చి ముఖం మీద చిరునవ్వు కలిగించేలా ఉండాలి, కానీ వారిని కష్టాల్లోకి నెట్టేలా ఉండకూడదు. దేవుడు ప్రేమామయుడు. ఆయన పిల్లలమైన మనము ఆయన వలె ఉండాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకు అని దేవుడే స్వయంగా అంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక మంచి పొజిషన్లో నిన్ను ఉంచాడంటే దానికి తగ్గ కృతజ్ఞత కూడా మనం కలిగి ఉండాలి. అధికారులు నీ మాట వింటున్నారంటే దేవుడు నీ పట్ల వారికి దయ పుట్టించాడని అర్థం. దానిని మంచికి ఉపయోగించాలి, కానీ నీ పగను తీర్చుకోవడానికి కాదు. నన్ను క్షమించు మేరీ. నేను చర్చికి వెళ్ళక ఆల్మోస్ట్ 2 years అయింది. చెప్పేవాళ్ళు లేరు, బోధించేవాళ్ళు లేరు. ఏది మంచి ఏది చెడు, దేవుడేం కోరుకుంటున్నాడు, ఎలా ఉండమని చెప్తున్నాడు, ఇవేవి పట్టించుకోలేదు. ఇంకా నాకు నచ్చినట్టు బిహేవ్ చేశాను. చివరికి అది నాకే చుట్టుకుంటుందని అనుకోలేదు. ఆ పరిస్థితి నాకు రాదని అనుకున్నాను. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. ఇప్పటి నుంచి వాక్యానికి అనుకూలంగా నడుచుకుంటాను. దేవుడు నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా నడుచుకుంటాను.
మౌని విషయంలో కూడా నేను చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. ఆ తప్పు చేసింది నేనే కాబట్టి సార్ దగ్గర ఒప్పుకొని మౌనికి మళ్ళీ జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తాను. లేదు నయోమి, నువ్వు తనకు చెడు చేయాలనుకున్నా మౌనికి మంచి జరిగింది. ఇప్పుడు తను ఒక పెద్ద కంపెనీలో జాయిన్ అయింది. ఇక్కడి కన్నా డబుల్ శాలరీ. వావ్, గ్రేట్, థ్యాంక్ గాడ్. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లున్నప్పుడు నీవు మనస్సును ఉల్లసింపకము. యెహోవాది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను. నేను యెహోవాను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని నశయించుకొని మంచిదానిని హత్తుకొనియుండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనికినొకడు గొప్పగా ఎంచుకునుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శాపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. ఒకరితోనొకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చువాటి అందు మనస్సుంచక తగ్గువాటి అందు ఆసక్తులైండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడుకు ప్రతికీడెవరికినీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. మనం దేవుని మీద ఆధారపడి మన ప్రతి పరిస్థితుల్లో ఆయనను ముందుంచి మన పని మనం చేసుకుంటున్నప్పుడు మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి మన జీవితంలో మొదటి స్థానంలో ఉంచుదాం. మనుషులతో మనం పోరాడలేము, పోరాడకూడదు కూడా. ఎందుకంటే దేవునిలో మనమందరం సహోదరి సహోదరులం. ఒక్క తల్లి వారం కాకపోయినా దేవుని రక్త సంబంధులం. కాబట్టి ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి నడుచుకుందాం. ఒకరు నీకు మంచి చేస్తున్నారా, తిరిగి వారికి మంచి చెయ్యి. ఒకరు నీకు చెడు చేస్తున్నారా, అయినా పర్లేదు, మంచే చెయ్యి. ఎందుకంటే నీ దేవుడు ఆ చెడులో నుంచి నీకు గొప్ప మేలు చేస్తాడు. అంత సమర్థుడు మన దేవుడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.